Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. In the world you will have tribulation, but be of good cheer. I have overcome the world. The book of John chapter 16 verses 33. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితోనూ తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు నిశ్చయముగా మనందరితో తెలియజేస్తున్నాడండి. చూడండి, ఈ లోకంలో అనేక శ్రమలు, అనేక గొడవలు, అనేక యుద్ధాలు, ఒకరి మీద ఒకరు దాడులు జరగడం, ఇవన్నీ జరుగుతాయని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడండి. అదే అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ పరిస్థితులను బట్టి ఎవరైతే చింతిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, వేదన పడుతున్నారో, రోదన పడుతున్నారో, వారి యొక్క జీవితాలలో దేవుడు మాట ఏంటి అంటే, మీరు ధైర్యము కలిగి ఉండండి. మీ దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యము కలిగి ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు తెలియచేస్తున్నాడండి. దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆయన యొక్క మరణాన్ని జయించి ఉన్న దేవుడండి. అంతటి గొప్ప దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఆయన ప్రేమ కలిగిన వాడండి, జాలి కలిగిన దేవుడు. మన ఎడల ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. అయితే మనలందరినీ ధైర్యం కలిగి ఉండండి అంటున్నాడు. దేవుడు మన కొరకు స్థలమును సిద్ధపాటు చేసి మరలా వస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు వచ్చేంత వరకు మనకు అనేక శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఈ లోకంలో జరుగుతూనే ఉంటాయి. వాటిని బట్టి మనం ఓర్పును కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఆయన రాకడ వచ్చేంత వరకును మనం ఎదురు చూడాలి, కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు మధ్యాహ్నం ఆ యొక్క ఆకాశానికి వచ్చిన సమయంలో దేవుడు కరుబూర ఆ యొక్క గొప్ప శబ్దముతో దేవుడు ఆ యొక్క బూరను మారు మ్రోగేలా దేవుడు సహాయం దయచేస్తాడు. కనుకనే దేవుడు మాట్లాడుతున్నాడని, ధైర్యం కలిగి ఉండండి, లోకంలో మీకు శ్రమలు కలుగును, నిందలు కలుగును, అవమానాలు కలుగును, ఎన్నో గొడవలు వస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు మనతో వాగ్దానం చేస్తున్న రీతిగా మనం విశ్వాసమును కలిగి, దేవుని యందు నమ్మిక ఉంచి ధైర్యం కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పట్ల. ఈ లోకం పాపం మనను అంటకుండా చూసుకోవాలి. ఎటువంటి చెడుతనం మన జీవితాలకు రాకుండా మనం కాపాడుకోవాలి. అట్టి కృప, అట్టి కాపుదల దేవుడు మనలందరినీ రక్షించి కాచి కాపాడును గాక. ప్రార్థన. స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకు స్తోత్రాలైన నీ బంగారు పాదమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, లోకంలో మీకు శ్రమను కలుగునని మాతో తెలియజేసావు ప్రభువా. అయినను మమ్మల్ని అందరినీ ధైర్యం కలిగి ఉండమని సెలవిచ్చావు ప్రభువా. నీవే మమ్మల్ని అందరినీ రక్షించండి, కాచి కాపాడండి ప్రభువా. విశ్వాసములో మేము తొలగిపోకుండా, నిరీక్షణలో మేము పడిపోకుండా ప్రభువా, మమ్మల్ని స్థిరంగా నిలబెట్టండి, మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోకము యొక్క శ్రమలు మమ్మల్ని చుట్టినను వాటన్నిటి నుంచి మాకు ప్రతిఫలమును యొక్క కాపుదలు మాకు దయచేయండి. ఇదిగో దేవా, నీవు లోకమును జయించి ఉన్న గొప్ప దేవుడివై ఉన్నావు. సర్వ మానవాళ్ళను సృజించిన దేవా నీకు స్తోత్రమునాయన. ప్రతి ఒక్కరిని రక్షించి కాచి కాపాడమని వాగ్దానం రీతిగా మా జీవితాలలో గొప్ప మేలుతో నింపమని త్వరలో రానయ్యున్న మా గొప్ప యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.